నా పేరు కర్రాజయ్యమ్మ. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జలదంకి మండలం జలదంకి పిహెచ్ఎల్ పనిచేస్తున్నాను. ఆ పనిచేస్తున్నప్పుడు నాకు డాక్టర్లకి కొంచెం గొడవయ్యి ఆ గొడవ విషయంలో నేను జడ శ్రావణ్ గారిని ఆశ్రయించాను. అతను పెద్ద లాయర్ అని చెప్పారు. ఆ లాయర్ దగ్గర నేను కేసు పెడదామని వెళ్ళాను. ఎందుకంటే ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా కాలేదు కాబట్టి శ్రావణ్ గారు ఏదో గొప్పగా చెప్తున్నారు కాబట్టి ఆ శ్రావణ్ గారి దగ్గర ఆశ్రయించి ఏమైనా న్యాయం చేస్తాడేమోనని ఇక్కడ గాంధీనగర్లో ఉన్నటువంటి విజయవాడలో ఆఫీస్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తామా ఇది కేసు అవుద్ది అని అన్నారు. కానీ కేసు అవుద్దన్నప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఒక పేమెంట్ అది 50,000 తక్కువ తీసుకొని అన్నాడు. తర్వాత అదర్ క్యాస్ట్లకు అయితే ₹1,00,000 అని చెప్పారు. సరే సార్ ప్రస్తుతానికి నేను ఒక 10,000 తెచ్చుకున్నాను, 10,000 తీసుకోండి, తర్వాత నేను మిగతా 40,000 ఇంటికెళ్ళి ఫోన్ పే చేస్తానంటే అసలేం ససేమిరా ఒప్పుకోకుండా 50,000 వేసిన దాకా నేను కేసు టేకప్ చేయను అన్నాడు. సరేలేని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజే 50,000 నేను ఫోన్ పే చేశాను. 50,000 ఫోన్ పే చేసిన తర్వాత కేసు టేకప్ చేయట్లేదు. నెలలు రోజులు గడిచిపోతున్నాయే తప్ప అతను కేసు ఏం ముందుకు రానివ్వట్లేదు. అసలు ఎందుకు ఏం జరుగుతుందో, డిలేట్ ఎందుకు జరుగుతుందని నా ఆతృత మీద నేను మళ్ళా విజయవాడ గాంధీనగర్కి వచ్చి ఆయన ఆఫీసులో కలిసి మళ్ళీ మాట్లాడితే ఇది కేసు ఇదిగమ్మా అవుతుందని చెప్పి ల్యాప్టాప్ అట్లా మా వైపు అటు తిప్పినట్టు చూపిస్తారండి, మళ్ళీ అటు తిప్పుకుంటాడు. అది మాకేం అర్థమైందండి, మామూలు సామాజికంగా ఉండేవాళ్ళమి. అది లాయర్లకైతే అర్థమైంది కానీ మాకేం అర్థం కాదు కదా. అందుకని సార్ ఏమైంది, మీ గురించి చాలా గొప్పగా విని మీ దగ్గర కేసు ఇస్తే ఇట్లా డిలేట్ చేస్తున్నారు, ఏంటి సార్ పరిస్థితి అని చెప్పాను. కానీ అతను ఏమీ టేకప్ చేయలేదు. నేను ఇచ్చిన ఫార్మేట్ మొత్తం ఇదిగో ఇట్లా పలానా వచ్చి కేసు పెట్టిందని మళ్ళీ డాక్టర్లకి ఇంటిమేషన్ తెలియజేసి అతను వాళ్ళతో కుమ్మక్కైపోయి నా కేసు డిలేట్ చేశారు.